హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఉదయం 6 గంటలు సూర్యకిరణాల కిటికీ అద్దాల గుండా వడకట్టబడి గదిలోకి ప్రవేశిస్తున్నాయి. పాల్గొని వయస్సు 30 ఏళ్ళు. కానీ ఆమె కళ్ళల్లో ఉన్న అలసట, మనసులో గూడు కట్టుకున్న భారం చూస్తే జీవితపు సాయంకాలంలో ఉన్న వృద్ధురాల్లా అనిపిస్తుంది. చేతిలో ఉన్న ఫిల్టర్ కాఫీ కప్పులోంచి ఆవిర్లు వస్తున్నాయి. ఆ ఆవిర్లలాగే ఆ ఆశలు కూడా గాల్లో కలిసిపోయి చాలా కాలమైంది. 10 ఏళ్ళు. ఆయిత్యతో ఆమె వివాహం జరిగి సరిగ్గా 10 ఏళ్ళు. 20 ఏళ్ల లేత వయసులో ఎన్నో రంగుల కలలతో, కళ్ళ నిండా భవిష్యత్తుపై ఆశలతో ఆయిత్య ఇంట్లో అడుగుపెట్టింది పాల్గొని. మొదటి 3 ఏళ్ళు ఒక అందమైన కలలా గడిచిపోయాయి. ఆదిత్య ఆమెను ప్రాణంగా చూసుకునేవాడు. ఆమె చిరునవ్వు కోసం ఏమైనా చేసేవాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వారి దాంపత్య జీవితంలోకి పిల్లలు అనే ప్రశ్న ప్రవేశించినప్పటి నుంచి ఆ ఇల్లు ఒక రణరంగంగా, ఆ తర్వాత ఒక నిశ్శబ్ద శ్మశానంగా మారిపోయింది. 10 ఏళ్ల పెళ్ళి, 10 ఏళ్ల నొప్పి. మాతృత్వం కోసం ఆమె చేయని పూజ లేదు, తిరగని గుడి లేదు, ఎక్కని ఆసుపత్రి మెట్లు లేవు. ప్రతి నెల వచ్చే ఆ నిరాశ ఆమెను మానసికంగా కృంగదీసింది. లోపం ఎవరిలో ఉందో ఏమో, పాపం ఆడిపిల్ల అని సానుభూతి చూపించే బంధువుల మాటలు ఆమె గుండెల్లో బాకుల్లా గుచ్చుకునేవి. ఇంట్లో అత్తమామల సూటిపోటి మాటలు, సమాజం వేసే ప్రశ్నలు, వీటన్నిటినీ ఆమె చిరునవ్వుతో భరించింది. ఎందుకంటే ఆమె వెనుక ఆయిత్య ఉన్నాడన్న ధైర్యం. కానీ ఆ ధైర్యం క్రమక్రమంగా కరిగిపోతూ వచ్చింది. గదిలోంచి ఆయిత్య అడుగుల చప్పుడు వినిపించింది. పాల్గొని ఆలోచనల నుంచి బయటకు వచ్చి హడావిడిగా వంటగదిలోకి వెళ్ళింది. ఆయిత్యకి ఇష్టమైన ఉప్మా, అల్లం చట్నీ ప్లేట్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద ఉంచింది. ఆయిత్య ముఖంలో ఒకప్పటి కళ లేదు. ఆ కళ్ళల్లో పాల్గొని పట్ల ప్రేమ స్థానంలో ఒక రకమైన విసుగు, నిరాసక్తత చోటు చేసుకున్నాయి. అతను టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కనీసం ఆమె వంక చూడలేదు. ఫోన్ స్క్రీన్ మీద ఏదో చూసుకుంటూ యాంత్రికంగా తింటున్నాడు. ఆదిత్య, ఉప్మా ఎలా ఉంది? ఈరోజు కొంచెం నెయ్యి ఎక్కువ వేశాను అని భయపడుతూనే అడిగింది పాల్గొని. బాగుంది, కళ్ళు పైకెత్తకుండానే బదులిచ్చాడు ఆదిత్య. లో ఎలాంటి భావము లేదు. అది కేవలం ఒక శబ్దం మాత్రమే. ఒకప్పుడు ఆమె చేతి వంటను అమృతంలో ఆస్వాదించే ఆదిత్య ఇప్పుడు కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే తింటున్నాడు. ఇద్దరి మధ్య దూరం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకే గదిలో పడుకుంటున్నాం, ఒకే మంచం పంచుకుంటున్నాం. వారి మధ్య ఒక అదృశ్య గోడ కట్టబడి ఉంది. ఆ గోడ పేరు సంతానలేమి. పాల్గొని తన ప్రేమతో, ఓపికతో ఆ ఇంటిని నిలబెట్టాలని అహర్నిశలు శ్రమిస్తుంది. ఆయితకు కోపం వచ్చిన భరిస్తుంది. మౌనంగా ఉన్న అర్థం చేసుకుంటుంది. అతడి బట్టలు ఇస్త్రీ చేయటం నుంచి అతడికి ఇష్టమైన వంటలు చేయటం వరకు ప్రతిదీ ప్రాణం పెట్టి చేస్తుంది. కానీ అయితే మాత్రం ఆమెను ఒక ఫర్నిచర్ లాగానే చూస్తున్నాడు. ఆమె ఉన్నా లేకపోయినా అతనికి పెద్దగా ఫరక్ పడ్డం లేదు. గత 6 నెలలుగా ఆదిత్య ప్రవర్తనలో మరింత మార్పు వచ్చింది. అతని ఇంటికి రావటం ఆలస్యం అవుతుంది, ఆఫీస్లో పని ఎక్కువ అనే ఒకే ఒక సమాధానం అతని పెదవుల మీద ఉంటుంది. కానీ పాల్గొనికి తెలుసు అది నిజం కాదని. ఒకరోజు రాత్రి 12 గంటలు ఆదిత్య పక్కన లేకపోవడంతో పాల్గొనికి మెలకు వచ్చింది. హాల్లోంచి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు ఆదిత్య. నేను చెప్పాను కదా శృతి, నాకు కొంచెం సమయం కావాలి. ఆమెను అకారణంగా వదిలేయలేను. కానీ నా పరిస్థితి నీకు తెలుసు. నేను నీతోనే సంతోషంగా ఉన్నాను. నీ వల్లే నా జీవితానికి ఒక అర్థం దొరికింది. ఆ మాటలు వినగానే పాల్గొని గుండె ఆగిపోయినంత పనైంది. శృతి ఎవరు? తన భర్త జీవితానికి అర్థం వెతుక్కున్నాం ఆ మరో స్త్రీ ఎవరు? 10 ఏళ్ల తన త్యాగం, తన ప్రేమ, తన కన్నీళ్లు అన్నీ ఆదిత్యకు శూన్యంగా మారిపోయాయా? ఆ రాత్రి పాల్గొని నిద్రపోలేదు. దిండులో ముఖం పెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆదిత్యను నిలదీయాలని అనుకుంది. కానీ భయం. ఎక్కడ తను పూర్తిగా వదిలేస్తాడు అన్న భయం. ఈ భయమే ఆమెను మౌనంగా ఉండేలా చేసింది. తన ప్రేమతో ఆదిత్యను తిరిగి దక్కించుకోవచ్చన్న ఒక చిన్న ఆశతో ఆమె తనలో తాను నరకం అనుభవించడం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్నాయి. ఆదిత్య ఫోన్ కాల్స్ పెరిగాయి. అతను ఫోన్కు పాస్వర్డ్ మార్చాడు. బాత్రూంకి వెళ్ళినా ఫోన్ తీసుకెళ్లేవాడు.
ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉంటుంది. కానీ అది పాల్గొని చూసి కాదు, ఫోన్ స్క్రీన్ చూసి. ఇదంతా చూస్తున్న పాల్గొని లోపల అగ్నిపర్వతం బదులవుతున్నాం. పైకి మాత్రం ప్రశాంతం కనిపించడానికి ప్రయత్నిస్తుంది. ఆ రోజు శుక్రవారం. వాళ్ళ వివాహ వార్షికోత్సవానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. పాల్గొని ఒక నిర్ణయానికి వచ్చింది. ఆదిత్యను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలి. వారి మధ్య ఉన్న ఈ అగాధాన్ని పూడ్చాలి. గతంలో తాము గడిపిన అందమైన క్షణాలను అతని గుర్తు చేశాయి. ఆ సాయంత్రం ఇల్లంతా శుభ్రం చేసి ఆదిత్యకి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలతో గదిని అలంకరించింది. అతను ఎంతో ఇష్టపడే నీలం రంగు చీర కట్టుకుంది. 10 ఏళ్ల క్రితం పెళ్లి చూపులప్పుడు ఆదిత్య అమ్మని చూసి, ఈ చీరలు నువ్వు దేవతలా ఉన్నావు అని అన్నాడు. ఆ మాట గుర్తుకు రాగానే ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు వికసించింది. ఆదిత్య కోసం ఇష్టమైన పన్నీర్ బటర్ మసాలా, బగారా రైస్ తయారు చేసి ఉంచింది. రాత్రి 8 అయింది, 9 అయింది, 10 అయింది. ఆదిత్య రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. పాల్గొని అతనికి 10 సార్లు ఫోన్ చేసింది. కట్ చేస్తూనే ఉన్నాడు. ఆమెలోని ఆశ నిరాశగా మారుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తను చేసిన అలంకరణ, వంట అన్నీ ఆమెను చూసి వెక్కిరిస్తున్నట్టు అనిపించాయి. రాత్రి 11:30 గంటలకు తలుపు చప్పుడైంది. పాల్గొని కళ్ళు తుడుచుకొని వెళ్ళి తలుపు తీసింది. ఆదిత్య లోపలికి వచ్చాడు. అతని ముఖంలో అలసట లేదు. ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు. చేతిలో ఒక బ్రౌన్ కలర్ కవర్ ఉంది. ఇంత ఆలస్యం అయిందేంటండి, భోజనం చేద్దామా? నెమ్మదిగా అడిగింది పాల్గొని. నేను బయట తినేశాను, నాకు ఆకలి లేదు. నువ్వు పడుకో అంటూ నిర్మోహమాటంగా చెప్పి తన స్టడీ రూమ్ వైపు నడిచాడు ఆదిత్య. ఆమె గుండె పగిలిపోయినంత పనైంది. ఈరోజు నా కోసం ఒక 10 నిమిషాలు కేటాయించలేరా అని అడగాలనుకుంది. కానీ గొంతు పెగల్లేదు. అతను స్టడీ రూమ్లోకి వెళ్ళి చేతిలో ఉన్న కవర్ను టేబుల్ మీద పడేసి బట్టలు మార్చుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళాడు. పాల్గొనికి ఏడుపు ఆగలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. కాసేపటికి తన్ను సముదాయించుకుంది. ఆదిత్య పని ఒత్తుల్లో ఉండి ఉంటాడు. నేనే అతన్ని అర్థం చేసుకోవాలి అని తన మనసుకు సర్ది చెప్పుకుంది. అతన్ని కనీసం పాలైన ఇద్దామని గ్లాసులో వేడి పాలు తీసుకుని స్టడీ రూమ్లోకి వెళ్ళింది. గదిలో ఎవ్వరు లేరు. ఆదిత్య ఇంకా బాత్రూంలోనే ఉన్నాడు. టేబుల్ మీద పాల గ్లాస్ పెడుతూ ఉండగా ఆమె చూపు ఆదిత్య అక్కడే వదిలేసిన బ్రౌన్ కవర్ మీద పడింది. ఆ కవర్ కొద్దిగా తెరిచి ఉంది. లోపల కొన్ని స్టాంప్ పేపర్లు, లీగల్ డాక్యుమెంట్లు కనిపించాయి. సాధారణంగా పాల్గొని ఆదిత్య వస్తువులను ముట్టుకోదు. కానీ ఆ క్షణంలో ఏదో తెలియని భయం ఆమెను ఆ కవర్ వైపు లాగింది. వణుకుతున్న చేతులతో ఆ కవర్లోని పేపర్లను బయటకు తీసింది. మొదటి పేజీ అది ఒక లీగల్ నోటీసు ఫార్మెట్లో ఉంది. పైభాగంలో పెద్ద అక్షరాలతో ఉన్న హెడ్డింగ్ చదవగానే ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోయింది. వివాహ రద్దు మరియు పరస్పర అంగీకార విడాకుల పత్రం. ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లోంచి నీళ్లు ఉప్పెన్ల జలాజల రాలుతున్నాయి. పేజీలు తిప్పింది. అక్కడ ఆదిత్య సంతకం చేయబడి ఉంది. తన సంతకం కోసం ఖాళీ వదిలారు. దాని కింద జత చేయబడిన మరో పత్రం ఆమె ఊపిరి ఆపేసింది. అది ఒక హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదని తెలుపుతూ రాసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు శృతి అనే అమ్మాయితో పెళ్లి రిజిస్ట్రేషన్ సంబంధించిన ముందస్తు దరఖాస్తు పత్రాలు. అందులో శృతి ఆదిత్యల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పక్కపక్కన అంటించి ఉన్నాయి. ఇద్దరు చిరునవ్వులు చిందిస్తున్నారు. 10 ఏళ్ల తన జీవితం, తన కలలు, తన అస్తిత్వం అన్నా కాగితాల మీద నలిగిపోయి కనిపించాయి. తనకు తెలియకుండానే తన జీవితానికి ముగింపు కార్డు రాసేశాడు తన ప్రాణనాథుడు. 10 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదని తను పడుతున్న నరకానికి బహుమతి ఇదా? తన స్థానంలోకి మరో స్త్రీని తీసుకురావడానికి అతను అన్ని సిద్ధం చేసుకున్నాడా? తనిన్నాళ్ళు ఒక భ్రమలో బతికిందా? ఆదిత్య ఆమె గొంతులోంచి ఒక అర్థనాదం లాంటి శబ్దం రావాల్సింది. కానీ గొంతు మూగబోయింది. మెదడు మొద్దుబారిపోయింది. చుట్టూ ఉన్న గది గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. కళ్ళ ముందు ఆదిత్య శృతుల ఫోటోలు భూతాకారం దాల్చి ఆమెను చూసి నవ్వుతూ ఉన్నట్టుగా భ్రమ కలిగింది. చేతిలో ఉన్న రెండో పెళ్లి పత్రాలు జారి కింద పడ్డాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. గుండెలో ఏదో తెలియని భారం
తీవ్రమైన నొప్పి. కళ్ళ ముందు నెమ్మదిగా చీకటి కమ్ముకుంటుంది. తలుపు తీసుకొని బాత్రూంలోంచి బయటకు వస్తున్నాం. ఆదిత్య వైపు ఒక క్షణం నిస్సహాయంగా శూన్యంగా చూసింది పాల్గొని. ఆమె పెదవులు ఏదో మాట్లాడాలని ప్రయత్నించాయి, కానీ ఒక్క మాట కూడా రాలేదు. మరుక్షణమే స్పృహ కోల్పోయి నేలపై కుప్పగూలిపోయింది. స్పృహ కోల్పోయి నేలపై పడిపోయిన పాల్గొని ముఖం మీద చల్లటి నీటి బిందువులు పడ్డాయి. నెమ్మదిగా కండ్రెప్పలు తెరిచింది. కళ్ళింకా మసగ్గానే ఉన్నాయి. తల బరువుగా ఏదో సుత్తితో కొడుతున్నట్టుగా నొప్పిగా ఉంది. చుట్టూ చూసింది. తను బెడ్రూమ్లోని మంచం మీద ఉంది. ఎదురుగా ఉన్న కుర్చీలో ఆదిత్య కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. భార్య పడిపోతుందన్న కంగారు లేదు. ఒక రకమైన విసుగు, ఎప్పుడెప్పుడు ఈ నాటకానికి తెరదించుతామా అన్న తొందర మాత్రమే ఆ కళ్ళల్లో కనిపిస్తున్నాయి. పాల్గొనికి గత రాత్రి జరిగిందంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆ బ్రౌన్ కవర్, అందులోని విడాకుల పత్రాలు, శృతితో రెండో పెళ్లికి సంబంధించిన దరఖాస్తు అన్నీ ఆమె కళ్ళ ముందు సినిమా రీల్లాగా తిరిగాయి. ఆమె గుండెని ఎవరో చేతులతో పిసికేసినంత నొప్పి. కళ్ళ వెంబడి దారగా నీళ్లు కారటం మొదలైంది. గొంతులో ఏదో అడ్డం పన్నట్టుగా మాట రావటం లేదు. మంచం మీద నుంచి లేచి కూర్చోడానికి ప్రయత్నించింది. ఆదిత్య కనీసం చెయ్యి అందించి సాయం కూడా చేయలేదు. గోడను పట్టుకుని ఆసరగా కూర్చుని ఉంది పాల్గొని. ఎందుకు ఆదిత్య, ఎందుకిలా చేశావు? నేను నీకేం అన్యాయం చేశానని నాకింతటి శిక్ష వేస్తున్నావు? నత్తి పడుతూ వణుకుతున్న గొంతుతో అడిగింది పాల్గొని. ఆదిత్య ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అతను చాలా స్థిరంగా, కంగారుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడు పాల్గొని, ఇందులో దాచడానికి, నాటకాలు ఆడడానికి ఏమీ లేదు. ఏడుపులు పెడబొబ్బులు పెట్టి ప్రయోజనం లేదు. జరగాల్సింది జరుగుతుంది. నేను ప్రాక్టికల్గా ఆలోచించాను. నాకు వారసుడు కావాలి. నాకంటూ ఒక బిడ్డ కావాలి. నా రక్తం పంచుకొని పుట్టిన ఒక ప్రాణం కావాలి. 10 ఏళ్ళుగా నేను ఎదురు చూశాను. కాను నాకు ఆ సంతోషాన్ని ఇవ్వలేకపోయావు. పాల్గొనికి ఊపిరి ఆగినంత పనైంది. పిల్లలు పుట్టకపోవడం నా ఒక్కరి లోపం ఆదిత్య. అది మన ఇద్దరి దురదృష్టం కదా. డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేకపోయారు కదా. అయినా పిల్లలు లేకపోతే జీవితం ఆగిపోతుందా? 10 ఏళ్ళుగా నేను నీ మీద చూపించిన ప్రేమ, నీ కోసం నేను చేసిన త్యాగాలు అన్నీ ఒక వారసులు లేడన్న కారణంతో తుడిచిపెట్టుకుపోతాయా? నన్ను కాదనుకొని ఇంకొకరితో జీవితం పంచుకునేంత చిన్నదా మన బంధం అంటూ అర్థనాదం చేసింది పాల్గొని. ప్రేమ త్యాగం అంటే సినిమా డైలాగులు చెప్పక పాల్గొని. అయితే గొంతు పెంచాడు. సమాజంలో నాకంటూ ఒక హోదా ఉంది. రేపు నా ఆస్తిపాస్తులకు ఒక దిక్కు కావాలి. ముసలి వయసులో నన్ను చూసుకోవడానికి ఒక అండ కావాలి. శృతి నాకు ఆ సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆమె నన్ను అర్థం చేసుకుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు విడాకుల పత్రాల మీద సంతకం చేస్తే నీకు సెటిల్మెంట్ కింద కొంత డబ్బు, ఒక ఫ్లాట్ ఇస్తాను. సైలెంట్గా నీ దారును చూసుకో. ఇష్యూని పెద్ద చేయకు. పాల్గొనికి తను వింటున్నది నిజమా కాదో అర్థం కాలేదు. 10 ఏళ్ళుగా తను దైవంగా పూజించిన భర్తన ఈ మాటలు అంటున్నది. ఆమె స్థానానికి వెలకట్టి విసిరేస్తున్న ఈ మనిషిన తను ప్రాణంగా ప్రేమించింది. అదే సమయానికి ఆదిత్య తల్లి కనకదుర్గమ్మ గదిలోకి ప్రవేశించింది. కోడలు పడిపోయిందని తెలిసి కూడా ఇన్ని గంటలుగా కనీసం అటువైపు చూడని ఆవిడ ఇప్పుడు కొడుక్కి మద్దతుగా రంగంలోకి దిగింది. ఏంటి ఆదిత్య ఈ గోల? పొద్దున్న ఏడుపులు పెడబొబ్బులు ఏంటి నా ఇంట్లో అంటూ గద్దించింది. పాల్గొని అత్తగారి వైపు ఆశగా చూసింది. ఆర్దానిగా తన బాధను అర్థం చేసుకుంటుందేమోనని, తన కొడుకు చేస్తున్న తప్పును మందలిస్తుందేమోనని ఆశపడింది. అత్తయ్య చూసారా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. మీరైనా చెప్పండి అత్తయ్య. 10 ఏళ్ళు ఈ ఇంటి కోసం, మీ అందరి కోసం నేను పడిన కష్టానికి ఇదేనా నాకు దక్కే బహుమతి అంటూ కనకదుర్గ కాళ్ళ మీద పడబోయింది. కనకదుర్గ అసహ్యంగా వెనక్కి జరిగి కోడల్ని విదిలించుకుంది. చూడు పాల్గొని, నా కొడుకు జీవితాన్ని 10 ఏళ్ళు నాశనం చేసించాలు. వాడి వంశం నిలబడాలి. వాడికంటూ ఓ కొడుకో కూతురో కావాలి. ఒక గుడ్రాల్ని పట్టుకుని వాడింకెన్నాళ్ళు వేలాడాలి. నా కొడుకు ముఖంలో సంతోషం చూసి 10 ఏళ్ళయింది. వాడు తీసుకున్న నిర్ణయం 100కి 100 పాలు కరెక్ట్.
నీ చేతగానితనానికి మా కుటుంబం బలి కావాలా? మర్యాదగా పేపర్ల మీద సంతకం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కొడుక్కి కొత్త జీవితం ఇవ్వు అంటూ అత్యంత క్రూరంగా మాట్లాడింది. ఆ మాటలు పాల్గొని గుండెను ముక్కలు చేశాయి. ఇంట్లో అందరూ ఒక్కటయ్యారు. తన్నొక పనికిరాని వస్తువులా చెత్తబుట్టలో పడేయటానికి సిద్ధమయ్యారు. ఇక్కడ న్యాయం జరగదు, ఇక్కడ మానవత్వం లేదు, ఇక్కడ కేవలం వారసుడు అనే స్వార్థం మాత్రమే ఉంది. తన ఫోన్ తీసుకుని వణుకుతున్న చేతులతో తన తండ్రికి ఫోన్ చేసింది. నాన్న అంటూ ఒక్క మాట మాత్రమే చెప్పగలిగింది. ఆ తర్వాత ఆమె గొంతులోంచి మాట రాలేదు. కేవలం గుండె పగిలే రోదన మాత్రమే వినిపించింది. పాల్గొని తండ్రి రామచంద్రరావు, తల్లి సావిత్రులకు విషయం తెలియగానే వారి గుండెలు బద్దలయ్యాయి. తమ కూతురు 10 ఏళ్లుగా పడుతున్న మానసిక శోభ వారికి తెలుసు. కానీ ఎప్పటికైనా అల్లుడు మారతారని, ఆ ఇల్లు చెక్కబడుతుందని ఆశించారు. కానీ అలా రాత్రికి రాత్రే తమ బిడ్డను రోడ్డు మీద గెంటేస్తారని వాళ్ళు ఊహించలేదు. హుటాహుట్న ఊరు నుంచి బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఆయితే ఇంటికి చేరుకున్నారు. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళగానే హాల్లో ఒక మూల ముడుచుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాం కూతుర్ని చూడగానే సావిత్రి గుండె తరుక్కపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి కూతుర్ని గుండెలకేసుకుంది. ఏమైంది నా తల్లి? నా బంగారానికి ఎంత కష్టం వచ్చింది దేవుడా అంటూ పాల్గొని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తల్లి స్పర్శ తగలగానే పాల్గొని దుఃఖం కట్టలు తెంచుకుంది. రామచంద్రరావు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. లోపల నుంచి తీరిగ్గా బయటకు వస్తున్న ఆయుధం చూడగానే అతని రక్తం మరిగిపోయింది. ఆవేశంగా వెళ్ళి ఆయుధ కలర్ పట్టుకున్నాడు. ఏం రా, ఏమనుకుంటున్నావు నీ మనసులో? నా కూతుర్ని అనాథ అనుకున్నావా? లేక నీ ఇంట్లో పని మనిషి అనుకున్నావా? 10 ఏళ్ళ నా బిడ్డ యవ్వనాన్ని, జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నీకు వారసుడు కావాలని ఇంకో పెళ్ళికి సిద్ధపడతావా? అంత మగాడివి అయితే నా బిడ్డను పెళ్లి చేసుకునే ముందే చెప్పాల్సింది. ముక్కలు ముక్కలుగా నరికేస్తాన్రా నిన్ను అంటూ సింహంలా గర్జించాడు రామచంద్రరావు. ఆయుధ చేతులు విడిపించుకుంటూ, మర్యాదగా మాట్లాడండి మామగారు, ఇది నా ఇల్లు, నా జీవితం మీద నాకే హక్కు ఉంటుంది. మీ కూతురు నాకు పిల్లల్ని ఇవ్వలేకపోయింది. నా వంశం నిలబడాలంటే నాకు ఇంకో దారి లేదు. చట్టపరంగానే విడాకులు అడుగుతున్నాను కదా, కావాలంటే డబ్బులు తీసుకోండి అంటూ అహంకారంగా బదులిచ్చాడు. కనకదుర్గ కూడా ముందుకొచ్చి, ఏంటి వియంకులు గారు మీ బెదిరింపులు? మీ కూతురికి పిల్లలు పుట్టే యోగం లేనప్పుడు నా కొడుకు సన్యాసిలా బతకాలం. మీ బిడ్డను తీసుకొని మీరు వెళ్ళిపోండి. రేపొద్దున్నే వకీలు వస్తాడు, సెటిల్మెంట్ మాట్లాడుకుందాం అని తెగేసి చెప్పింది. రామచంద్రరావుకు ఆ ఇంటి వాతావరణం, ఆ మనసుల రాక్షత్వం అర్థమైపోయింది. ఇక్కడ తన బిడ్డ ఒక్క క్షణమున్నా ఆ ప్రాణాలకే ప్రమాదం అనిపించింది. డబ్బులు మీ మొహానికి నా బిడ్డ జీవితాన్ని వెలకడతారా? మీ డబ్బు మీరే ఉంచుకోండి. అడుక్కు తినే వాళ్ళకి పడేసినట్టు మీ ఇంటి నుంచి నా బిడ్డని నేను గౌరవంగా తీసుకెళ్తున్నాను. కానీ గుర్తుంచుకోండి, ఈ పాప మిమ్మల్ని ఊరికే వదలదు అంటూ గట్టిగా చెప్పి వెనుతిరిగాడు. సావిత్రి పాల్గొని చేయి పట్టుకుని వెళ్ళదీసింది. పదమ్మా, ఈ రాక్షసుల మధ్య నీకు స్థానం లేదు, నీకు మేమున్నాము అంటూ కూతుర్ని తీసుకుని బయటకు నడిచింది. 10 ఏళ్ల క్రితం ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆ గడపను ఈరోజు గుండె నిండా గాయాలతో, కన్నీళ్లతో దాటింది పాల్గొని. 2 వారాలు గడిచిపోయాయి. పాల్గొని తన పుట్టింట్లో తన గదిలో ఒక మూల కూర్చుని శూన్యంలోకి చూస్తుంది. ముఖంలో కల లేదు, కళ్ళల్లో జీవం లేదు, తిండి లేదు, నిద్ర లేదు. ఆయితే పెట్టిన మానసిక గాయం నుంచి ఆమె ఇంకా కోలుకోలేదు. విడాకుల పత్రాల మీద సంతకం చేసి ఇచ్చేసింది. ఆదిత్య శృతుల పెళ్ళి కూడా ఈ పాటికి జరిగిపోయి ఉంటుంది. ఇవన్నీ తలుచుకుంటే ఆమెకు పిచ్చి పడినట్టు అవుతుంది. రామచంద్రరావు, సావిత్రి తమ కూతురి పరిస్థితి చూసి కుమిలిపోతున్నారు. 30 ఏళ్లకే కూతురి జీవితం ఇలా అంధకారంలో పడిపోయిందని బాధపడుతున్నారు. కానీ రామచంద్రరావుకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తన కూతురు ఇలా ఏడుస్తూ జీవితాంతం గడపకూడదు. ఆయితే లాంటి స్వార్థపరుడి కోసం తన బిడ్డ తన భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. ఆమెకు ఓ కొత్త జీవితం ఇవ్వాలి. ఆ రోజు సాయంత్రం పాల్గొని గదిలోకి వచ్చారు తల్లిదండ్రులిద్దరూ. సావిత్రి కూతురిని పక్కన కూర్చొని తల్లి నిమురుతూ ఉంటే రామచంద్రరావు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. పాల్గొని నా వంక చూడమ్మా అన్నాడు రామచంద్రరావు గంభీరంగా. పాల్గొని నెమ్మదిగా తల పైకెత్తి తండ్రి వైపు చూసింది.
ఆ కళ్ళల్లో ఉన్న నిరాశను చూసి అతని గుండె తరుక్కపోయినా తన్ను తాను దూరంగా ఉంచుకున్నాడు. గతం గడిచిపోయిన తల్లి. ఆదిత్య ఒక పీడకలం. ఆ కళను అక్కడితో వదిలేయి. నీ వయసు ఇప్పుడు కేవలం 30 ఏళ్ళు. నీ ముందు ఇంకా చాలా జీవితం ఉంది. ఇలా ఒక గదిలో కూర్చొని నిన్ను మోసం చేసిన వాడి కోసం కన్నీళ్లు కారుస్తూ నీ జీవితాన్ని ఎందుకు శిక్షించుకుంటావు? పాల్గొని ఏం మాట్లాడలేదు. మళ్ళీ తలదించుకుంది. సావిత్రి కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది. అవునమ్మా, నాన్న చెప్పేది నిజం. నువ్వు ఇలా ఉంటే మా ప్రాణాలు విలవిల్లాడిపోతున్నాయి. నువ్వు చదువుకున్న దానివి, మంచి ఉద్యోగం చేసుకో. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. రామచంద్రరావు కొంచెం ముందుకు వంగి పాల్గొని చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కేవలం ఉద్యోగమే కాదు పాల్గొని, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆదిత్య తన జీవితం తాను చూసుకున్నాడు. అతనికి వారసుడు కావాలని మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. మరి నీ జీవితం? నువ్వెందుకు ఒంటరిగా మిగిలిపోవాలి? సమాజం ఏమనుకుంటుందన్న భయం నీకు వద్దు. నీకండగా నేనున్నాను. నువ్వు రెండో పెళ్లి చేసుకో అమ్మా. నీకు నచ్చిన నిన్ను అర్థం చేసుకుని ఒక మంచి వ్యక్తిని చూసి నేనే నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. నీ జీవితంలో కూడా సంతోషం రావాలి. నీకు కూడా ఒక తోడు కావాలి. ఆ మాటలు వినగానే పాల్గొని ఒకసారిగా ఉలిక్కి పడింది. రెండో పెళ్ళి అన్న పదం ఆమె చెవుల్లో మారుమోగింది. ఇన్నాళ్ళు సమాజం, బంధువులు తన్ను గొడ్రాలు అని, వదిలేయబడిన దాన్ని అని హీనంగా చూస్తారేమో అని భయపడింది. తన జీవితం అక్కడితో ముగిసిపోయిందని భావించింది. కాంతన్ తండ్రి అన్న మాటలు, నువ్వు రెండో పెళ్లి చేసుకో, ఈ మాటలు ఆమెలో ఏదో తెలియని ప్రకంపనలు సృష్టించాయి. ఆదిత్య తను వదిలేసి ముందుకు వెళ్ళిపోగలిగినప్పుడు తనెందుకు ఆగిపోవాలి? ఆదిత్యకు వారసుడు కావాలి. కానీ తనకు కావలసింది ప్రేమ, గౌరవం. ఆదిత్య తనొక పనికిరాని దానిలా విసిరేసినంత మాత్రాన తన అస్తిత్వం మాయమైపోతుందా? లేదు. పాల్గొని కళ్ళల్లో ఇన్నాళ్ళు ఉన్న కన్నీళ్ళు ఆగిపోయాయి. నిరాశ అదృశ్యమైంది. ఆమె కళ్ళల్లో ఒక కొత్త కాంతి, ఒక వింతైన మెరుపు కనిపించింది. ఆ మెరుపులో కోపం లేదు, బాధ లేదు. ఒక స్పష్టమైన దృఢనిశ్చయం ఉంది. ఒక కొత్త ఆశ ఉంది. పగిలిన పంజరం నుంచి బయటపడిన పక్షిలా ఆ మనసు వికసించింది. ఆమె తల పైకెత్తి కన్నీళ్లను చేతితో తుడుచుకుంది. తండ్రి వైపు చూస్తూ పెదవులపైకి ఒక చిన్న కానీ బలమైన చిరునవ్వును రప్పించింది. ఆ చిరునవ్వులో, ఆ మెరుపులో ఆమె రేపటి ప్రతీకారం, భవిష్యత్తుకు స్వాగతం దాగి ఉన్నాయి. ఆదిత్య ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి ఇచ్చిన ధైర్యంతో పాల్గొనలో కొత్త ఆశ చిగురించింది. తన కాళ్ళ మీద తాను నిలబడాలని, గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆమె ఎన్నో కలలు కంది. కానీ వాస్తవం ఎప్పుడు మనం అనుకున్నంత సులభంగా ఉండదు. సమాజం ఒక విడాకులు తీసుకున్న మహిళను చూసే దృష్టి, పుట్టింట్లో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఆమె ఆశలపై మళ్ళీ నీళ్లు చల్లాయి. రోజులు గడుస్తున్నాయి. పాల్గొని ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత కార్పొరేట్ ప్రపంచంలో అడుగుపెట్టడం అంత సులభం కాలేదు. ఇంటర్వ్యూలలో ఎదురయ్యే ప్రశ్నలు వారి చూపులు ఆమెను కుంగదీసేవి. ఇదే సమయంలో ఆమె తండ్రి రామచంద్రరావు వ్యాపారం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఆయన భాగ్యస్వామి మోసం చేయటంతో ఉన్న కొద్దిపాటి ఆస్తులు కూడా అప్పుల పాలయ్యాయి. దీనికి తోడు ఒక రోజు రాత్రి తల్లి సావిత్రి గుండె నొప్పితో కుప్పగూలిపోయింది. హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి బైపాస్ సర్జరీ చేయాలని, దానికి కనీసం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. రామచంద్రరావు చేతిలో చిల్లిగవ్వలేదు. తెలిసిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర అప్పు కోసం చేయి చాపాడు. కానీ కూతురు ఇంటికి వచ్చేసింది. వీళ్ళకి అప్పు ఇస్తే ఎలా తీరుస్తారు అన్న అనుమానంతో ఎవరు ముందుకు రాలేదు. ఆసుపత్రి కారిడార్లో నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్న తండ్రిని చూసి పాల్గొని గుండె తరుక్కపోయింది. తన పుట్టింటికి ఒక భారం అయ్యానన్న భావన ఆమెను తొలిచివేయటం ప్రారంభించింది. తన వల్లే తల్లిదండ్రులు ఈ వయసులో ఇన్ని కష్టాలు పడుతున్నారని ఆమెకు అర్థమైంది. ఆసుపత్రి బిల్లులు కట్టడానికి రామచంద్రరావు తన చేతికి ఉన్న బంగారు ఉంగరం, సావిత్రి మెల్లో చైను తాకట్టు పెట్టడం పాల్గొని కళ్ళారా చూసింది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. తన భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఆ మనసులో మెదిలిన ఆలోచనలు తల్లిదండ్రుల వృద్ధాప్యం. వారు తమ జీవితమంతా తన కోసమే కష్టపడ్డారు.
ఇప్పుడు వారికి విశ్రాంతి అవసరం. కాంతన వల్ల వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఆర్థిక సమస్యలు. తను త్వరగా ఉద్యోగం సంపాదించి వారిని పోషించగలనన్న నమ్మకం సన్నగిలుతుంది. రోజువారీ ఖర్చులు, ఆసుపత్రి బిల్లులు వారిని కృంగదీస్తున్నాయి. సామాజిక భద్రత. సమాజంలో ఒక తోడు లేని ఆడదానిగా బతకడం ఎంత కష్టమో ఆమెకు రోజు రోజుకు అర్థమవుతుంది. తల్లిదండ్రుల తర్వాత ఆమెకు దిక్కెవరు? తన తండ్రి ఈ రోజన్న మాటలు ఆమె గుర్తొచ్చాయి. నువ్వు రెండో పెళ్లి చేసుకోమ్మా. అప్పుడు ఆమె ఆ మాటలను తన ఆత్మగౌరవంగా, పౌరుషంగా తీసుకుంది. కానీ ఇప్పుడు అదే మాట ఆమెకు ఒక అవసరంగా, తన తల్లిదండ్రుల భారం తగ్గించే మార్గంగా కనిపించింది. తనకింకా ప్రేమ ఆప్యాయతల మీద నమ్మకం లేదు. కాంతన తల్లిదండ్రుల మనశ్శాంతి కోసం తను ఒక ఇంటిది కావాలి. మరుసటి రోజు ఉదయం తండ్రి దగ్గరకు వెళ్ళింది పాల్గొని. నాన్న, మీరన్నట్టే నేను రెండో పెళ్ళికి సిద్ధంగా ఉన్నాను. నా కోసం మంచి సంబంధం చూడండి. కానీ నాకు ఎలాంటి ఆశలు లేవు. నన్ను అర్థం చేసుకుని ఒక సాదాసీదా మనిషి అయితే చాలు అని చెప్పింది. రామచంద్రరావు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. తన కూతురు మళ్ళీ ఒక ఇంటిది అవుతుందన్న ఆశ ఆయనలో కొత్త బలాన్ని నింపింది. పాల్గొనికి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. విడాకులు తీసుకున్న అమ్మాయి అనగానే చాలామంది వెనకడుగు వేశారు. పిల్లలు పుట్టలేదన్న కారణంతో ఆదిత్య విడాకులు ఇచ్చారన్న విషయం తెలిసి సంబంధాలు తీసుకువచ్చిన బ్రోకర్లు కూడా పెదవి విరిచేశారు. కానీ రామచంద్రరావు పట్టు వదలలేదు. అలాంటి సమయంలో వచ్చింది విక్రమ్ సంబంధం. విక్రమ్ వయసు 34 ఏళ్ళు. ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతను విధవుడు. 3 ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో అతని భార్య మరణించింది. అప్పటి నుంచి అతను ఒంటరిగానే ఉంటున్నాడు. చూడ్డానికి చాలా సాదాసీదాగా, ప్రశాంతంగా ఉంటాడు. పెద్దగా ఆస్తులు లేకపోయినా స్థిరమైన ఉద్యోగం, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. విక్రమ్ తల్లిదండ్రులు కూడా లేరు. అతనికి బంధువులు కూడా పెద్దగా ఎవరు లేరు. పాల్గొని గతం గురించి, ఆమెకు పిల్లలు పుట్టలేదన్న ఆదిత్య వాదన గురించి అన్ని బ్రోకర్ ద్వారా విక్రమ్కు ముందే చెప్పారు రామచంద్రరావు. అయినా సరే విక్రమ్ ఆ పెళ్లికి అంగీకరించాడు. నా గతం ముఖ్యం కాదు మామగారు. నాకు కావాల్సింది నా జీవితంలో ఒక తోడు. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూ బతికేంత ఓపిక, మనసు ఉంటే చాలు. పాల్గొని గారి పరిస్థితి నాకు అర్థమైంది. నేను ఆమెను గౌరవంగా చూసుకుంటాను. నాకెలాంటి కట్న కానుకలు వద్దు అని విక్రమ్ స్పష్టంగా చెప్పాడు. విక్రమ్ మాటలు రామచంద్రరావుకు, సావిత్రికి కొండంత ఊరటనిచ్చాయి. దేవుడి విక్రమ్ రూపంలో తమ కూతురి జీవితంలోకి వచ్చాడని వాళ్ళు సంబరపడిపోయారు. పాల్గొని విక్రమ్ ఒకసారి కాఫీ షాప్లో కలిశారు. ఆ కలయిక చాలా క్లుప్తంగా, ఫార్మల్గా జరిగింది. మీకు నా గురించి అన్నీ తెలుసా అని నెమ్మదిగా అడిగింది పాల్గొని. తెలుసు పాల్గొని గారు, నా గతం కూడా మీకు తెలుసు. మన ఇద్దరి జీవితాల్లోనూ చీకటి ఉంది. దాన్ని ఒకరినొకరు వెలుగ్గా మార్చుకుందాం అన్నాడు విక్రమ్ ఎంతో ప్రశాంతంగా. అతని మాటల్లోని నిజాయితీ, కళ్ళల్లోని ప్రశాంతత చూసి పాల్గొని మనసు కుదుటపడింది. తన తల్లిదండ్రుల నిర్ణయం సరైందేనని ఆమెకు అనిపించింది. ఆదిత్య లాంటి స్వార్థపరుడి కంటే జీవితం విలువ తెలిసిన విక్రమ్ లాంటి మనిషి ఎంతో నయం అనుకుంది. విక్రమ్ పెళ్లికి తొందర పెట్టాడు. తనకు ఎక్కువ మంది బంధువులు లేరు కాబట్టి హడావిడి లేకుండా చాలా సింపుల్గా పెళ్లి చేసుకుందామని చెప్పాడు. రామచంద్రరావు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆయనకు కూడా అదే సరైందనిపించింది. ఒక శుభముహూర్తాన నగర శివర్లలో ఉన్న ఒక చిన్న రామాలయంలో వారి వివాహం జరిగింది. మొదటి పెళ్లికి ఆదిత్యతో జరిగిన వైభవం, వందలాది మంది అతిథులు, భారీ విందులు అవేమి లేవిక్కడ. కేవలం పాల్గొని తల్లిదండ్రులు, ఒకరిద్దరు ముఖ్యమైన బంధువులు, విక్రమ్ తరపున అతని స్నేహితులు 2 మాత్రమే హాజరయ్యారు. పాల్గొని ఒక సాధారణమైన ఎరుపు రంగు పట్టుచీర కట్టుకుంది. మెల్లో ఒకే ఒక బంగారు గొలుసు, చేతులకు గాజులు. ఆమె అలంకరణ ఎంత సింపుల్గా ఉందో ఆ మనసు కూడా అంతే శూన్యంగా ఉంది. వేద మంత్రాల మధ్య విక్రమ్ ఆ మెల్ల 3 ముళ్ళు వేస్తుంటే ఆమె కళ్ళ నుంచి ఒక కన్నీటి చుక్క రాలిపడింది. అది గతం తాలూకు బాధ లేక భవిష్యత్తు మీద ఉన్న భయమా ఆమెకే తెలియదు. కానీ ఎదురుగా నిలబడి అక్షింతలు వేస్తున్నాం తన తల్లిదండ్రుల ముఖాల్లోని సంతోషం చూసి ఆ మనసు నిలమితమైంది. తన జీవితం ఎలా అయిపోయినా పర్వాలేదు,
వారి ముఖాల్లో ఈ చిరునవ్వు చాలు అందుకుంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో వివాహ నమోదు కూడా పూర్తయింది. ఈ ఆర్భాటాలు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఒక కొత్త బంధం ప్రారంభమైంది. విక్రమ్తో కలిసి తన కొత్త ఇంటికి బయలుదేరింది పాల్గొని. విక్రమ్ ఇల్లు ఒక అపార్ట్మెంట్లోని చిన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇంట్లోకి అడుగు పెట్టగానే పాల్గొనికి ఒక విధమైన ప్రశాంత అనిపించింది. ఇల్లు చాలా శుభ్రంగా అద్దినట్టుగా ఉంది. ప్రతి వస్తువు ఎంతో పద్ధతిగా సర్ది ఉంది. ఆ రాత్రి పాల్గొని తన గదిలో మంచం మీద కూర్చుని ఉంది. ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు. ఆదిత్య తను మోసం చేసిన విధానం, విక్రమ్ మీద తను పెట్టుకున్న కొత్త నమ్మకం. విక్రమ్ మంచివాడు, తను ఖచ్చితంగా బాగా చూసుకుంటాడని ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. ఇన్నాళ్ళు పడ్డ కష్టాలకు ఈ రోజుతో తెరపడిందని, ఇకపై తన జీవితంలో ఎలాంటి కల్లోలాలు ఉండవని ఆమె నిశ్చింతగా ఉంది. తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు విక్రమ్. సాధారణంగా నవవరుడు ముఖంలో ఉండే ఉత్సాహం, ఆనందం అతనిలో లేవు. అతని ముఖంలో ఏదో తెలియని ఆందోళన, భయం, అపరాధ భావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతులు నలుపుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి పాల్గొనికి కాస్త దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆందోళన, భయం, అపరాధ భావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతులు నలుపుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి పాల్గొని కాస్త దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. పాల్గొని అతని వంక ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది విక్రమ్? ఏదైనా సమస్య ఉందా? ఎందుకలా ఆందోళనగా ఉన్నారు అని అడిగింది. విక్రమ్ తలదించుకున్నాడు. గట్టిగా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. పాల్గొని, నేను నీ కుటుంబానికి ఒక పెద్ద నిజం దాచాను. నన్ను క్షమించు. పాల్గొని గుండె ఒక్కసారిగా జారిపోయింది. నిజం దాచారా? ఏంటది? వణుకుతున్న గొంతు అడిగింది. విక్రమ్ ఆమె కళ్ళల్లోకి చూడలేకపోతున్నాడు. నాకు నా మొదటి భార్యకు ఒక పాప ఉంది. పాప పేరు దివ్య. వయసు 7 ఏళ్ళు. పాల్గొనికి తల మీద పెద్ద బండరాయి పడినట్టు అనిపించింది. ఆమెకు చెవులు రింగుమంటున్నాయి. అతనేం చెబుతున్నాడో ఆమెకు అర్థం కావటానికి కొన్ని క్షణాలు పట్టింది. పాప 7 ఏళ్ల పాప. మీ మొదటి భార్య చనిపోయి 3 ఏళ్ళు అయిందని మీకు ఎవరు లేరని కదా చెప్పారు. మరి పాప గురించి మాకెందుకు చెప్పలేదు విక్రమ్ అంటూ ఆవేశంగా అడిగింది పాల్గొని. చెబితే మీరు ఈ పెళ్లికి ఒప్పుకోరని భయపడ్డాను పాల్గొని కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నాడు విక్రమ్. నా భార్య చనిపోయినప్పటి నుంచి నా కూతురు నా తల్లిదండ్రుల దగ్గరే పెరిగింది. వాళ్ళకి వయసు పైబడింది. పాపను సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. పాపకు తల్లి ప్రేమ కరువైంది. ఎప్పుడు ఒంటరిగా దిగులుగా ఉంటుంది. వాళ్ళమ్మ గురించి అడుగుతుంటే నీ సమాధానం చెప్పలేకపోతున్నాను. నా కూతురికి ఒక తల్లి కావాలి. ఆమెను అక్కున చేర్చుకుని ప్రాణంగా చూసుకునే ఒక తల్లి కావాలి. విడాకులు తీసుకున్న వాళ్ళని, అందులోనూ నాలాగా ఒక బిడ్డ ఉన్న వాడిని ఎవరు పెళ్లి చేసుకోరు. చాలా సంబంధాలు చూశాను. అందరు నా పాపను హాస్టల్లో పెట్టమన్నారు, లేదా వాళ్ళ తాతయ్య దగ్గరే వదిలేయమన్నారు. కానీ నేను నా బిడ్డను వదులుకోలేను. మీ గురించి బ్రోకర్ చెప్పినప్పుడు మీకు పిల్లలు లేరు కాబట్టి నా బిడ్డను మీ సొంత బిడ్డలా చూసుకుంటారని ఆశపడ్డాను. అందుకే గుండె రాయి చేసుకుని ఈ నిజం దాచాను. రేపు ఉదయాన్నే మా అమ్మ నాన్నలు పాపను తీసుకుని వస్తారు. దయచేసి నన్ను నా బిడ్డను అర్థం చేసుకో పాల్గొని నీకు చేతులెత్తి మొక్కుతాను అంటూ విక్రమ్ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పాల్గొని కాళ్ళ మీద పడ్డాడు. పాల్గొని మంచం మీద శిలలా కూర్చుండిపోయింది. ఆమె బుర్ర పనిచేయడం మానేసింది. ఆదిత్య తనకు పిల్లలు పుట్టలేదని, ఒక వారసుడి కోసం తను మోసం చేసి 2వ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు విక్రమ్ తనకు పుట్టిన బిడ్డకు ఒక తల్లి కావాలని తన స్వార్థం కోసం తను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు మగాళ్ళు, ఇద్దరిది స్వార్థమే. ఇద్దరు తమ అవసరాల కోసం, తమ జీవితాలను సర్దుబాటు చేసుకోవడం కోసం తన జీవితంతో ఆటలాడుకుంటున్నారు. ఒకరు తనకు బిడ్డ లేదు అని వదిలేస్తే మరొకరు తన బిడ్డకు తల్లి కావాలి అని తీసుకొచ్చారు. ఈ మగవాళ్ళ దృష్టిలో ఆడదాని జీవితానికి, ఆమె భావోద్వేగాలకు, ఆమె అభిప్రాయాలకు అసలు విలువే లేదా. విక్రమ్ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాం. ఆమె కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. ఆమెలో అంతులేని ఆవేదన, కోపం, నిస్సహాయత ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటున్నాయి. ఇప్పుడు తను ఏం చేయాలి? మోసం చేసిన ఇంట్లో ఉండాలా, లేక మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారి పరువును, వారి ప్రాణాలను బలి తీసుకోవాలా?
రాత్రంతా కంటి మీద కొనుక్కు లేదు పాల్గొనికి. గోడ గడియారం టిక్ టిక్ శబ్దం ఆమె గుండె చప్పుడుతో పోటీ పడుతుంది. పక్కన గదిలో విక్రమ్ నేల మీద పడుకుని ఉన్నాడు. మోసం. తన జీవితంలో ఈ పదం మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎదురవుతుందో ఆమెకు అర్థం కాలేదు. ఆదిత్య తన్ని మోసం చేశాడు. ఇప్పుడు విక్రమ్ కూడా మోసం చేశాడు. కానీ ఆలోచించగా ఆలోచించగా ఆమెకు ఆ ఇద్దరి మోసాల మధ్య ఉన్న ఒక సన్నని గీత కనిపించింది. ఆదిత్య మోసం వెనక అహంకారం, స్వార్థం, ఒక ఆడదాని జీవితాన్ని తుంచేసిన క్రూరత్వం ఉన్నాయి. కానీ విక్రమ్ మోసం వెనక ఒక తండ్రి నిస్సహాయత, తన బిడ్డకు తల్లి కావాలన్న తపన, భయం ఉన్నాయి. అతను తను వాడుకోవాలని చూడలేదు. తన బిడ్డకు జీవితం ఇవ్వాలని ఆశపడ్డాడు. తనకి పిల్లలు పుట్టరన్న విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాడు. నాకు వారసుడు కావాలి అని ఆదిత్య వెలివేస్తే, నా బిడ్డకు నువ్వు కావాలి అని విక్రమ్ అడిగాడు. కోపం నెమ్మదిగా కరిగిపోతుంది. తిరిగి పుట్టింటికి వెళ్తే అప్పుల పాలై అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సమాజం మళ్ళీ తన్నే వేలెత్తి చూపుతుంది. లేదు, తను పారిపోకూడదు. ఈ సమస్యను ఎదుర్కోవాలి. తన కోసం కాకపోయినా తల్లి కోసం భర్తపిస్తున్న ఆ చిన్నారి కోసమైనా తనిక్కడే ఉండిపోవాలి అని పాల్గొని ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చింది. 10 ఏళ్లుగా తనలో దాగి ఉన్న మాతృత్వం ఒక అనాథ బిడ్డ కోసం మేల్కోవడానికి సిద్ధమైంది. ఉదయం 8 గంటల సమయం. కాలింగ్ బెల్ మోగింది. పాల్గొని వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా విక్రమ్ తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు. వారి ముఖాల్లో భయం, అపరాధ భావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి వెనక తాతయ్య చేతిని గట్టిగా పట్టుకొని ఒక చిన్నారి నిలబడి ఉంది. ఆమె పేరు నీలు. వయసు 7 ఏళ్ళు. ముఖం చందమామలా ఉంది. కానీ ఆ కళ్ళల్లో అమాయకత్వానికి బదులు అంతులేని విషాదం గూడు కట్టుకొని ఉంది. తల్లిపోయిన దుఃఖంలో ఆమె మాటలు మర్చిపోయింది. గత 3 ఏళ్లుగా ఆ చిన్నారి పెదవుల నుంచి ఒక్క మాట కూడా రాలేదని, ఎప్పుడూ ఒంటరిగా మూలన కూర్చుంటుందని విక్రమ్ ముందే చెప్పాడు. నీలు కళ్ళు పెద్దవి చేసుకొని పాల్గొని వంక చూసింది. ఆ చూపులో భయం, అపరిచిత భావమున్నాయి. పాల్గొని గుండెలో ఏదో తెలియని అలజడి. 10 ఏళ్లుగా తన ఒళ్ళో ఆడుకోవాలని తప్పించిన ఒక ప్రాణం ఇప్పుడు సాక్షాత్తు తన కళ్ళ ముందు నిలబడి ఉంది. ఆమెకు తన కష్టాలన్నీ మర్చిపోయినట్టు అనిపించింది. నెమ్మదిగా కిందకు వంగి నీళ్ళని ఎత్తుకొని సరి సమానంగా కూర్చుంది. చిరునవ్వు చిందిస్తూ చేతులు చాపింది పాల్గొని. కాని నీళ్ళు వెంటనే తాతయ్య వెనక్కి దాక్కుంది. విక్రమ్ తండ్రి కన్నీళ్ళు తుడుచుకుంటూ, మమ్మల్ని క్షమించు తల్లి. మా వాడికి పాప మీద ఉన్న బెంగతో ఈ తప్పు చేశాడు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పాపను మేమే తీసుకెళ్తాము అన్నాడు వణుకుతున్న గొంతుతో. పాల్గొని లేచి నిలబడింది. లేదు మామగారు, విక్రమ్ చేసింది తప్పే కావచ్చు. కానీ పాప ఏ తప్పు చేయలేదు కదా. ఈ ఇంటికి నేను కోడలుగా వచ్చానో లేదో నాకు తెలియదు. కానీ ఈ రోజు నుంచి ఈ బిడ్డకు నేను తల్లిని అనేంత స్థిరంగా చెప్పింది. ఆ మాటలు వినగానే విక్రమ్, అతని తల్లిదండ్రులు చేతులెత్తి దండం పెట్టారు. రోజులు గడుస్తున్నాయి. విక్రమ్ ఇంటి ఖర్చులు చూసుకుంటూ ఆఫీస్కి వెళ్తూ పాల్గొనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడు. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. కేవలం ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు మనసులు మాత్రమే. పాల్గొని తన దృష్టంతా నీళ్ళుపైనే పెట్టింది. నీళ్ళు రోజంతా ఒక బొమ్మను పట్టుకుని సోహమూలన కూర్చునేది. టీవీ చూసేదే కాదు, ఆడుకునేదే కాదు. ఎవరైనా పలకరిస్తే శూన్యంలోకి చూసేది. పాల్గొని ఆమెను బలవంత పెట్టలేదు. నాతో మాట్లాడు, నన్ను అమ్మాని పిలువు అని ఎప్పుడు అడగలేదు. ఆమెకు తెలుసు, బలవంతంగా ఏ బంధాన్ని ముడివేయలేమని. ఆయితేతో 10 ఏళ్ళు బలవంతంగా బంధాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నించి తను ఎలా విఫలమైందో ఆమెకు గుర్తుంది. అందుకే నీళ్ళు విషయంలో ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాల్గొని తన ప్రేమను పండ్ల ద్వారా చూపించడం మొదలుపెట్టింది. నీళ్ళకి ఇష్టమైన క్యారెట్ హల్వా, పూరి ఆలు కూర చేసి టేబుల్ మీద పెట్టింది. నీళ్ళకి ఇష్టమైన రంగుల దుస్తులు, బొమ్మలు తెచ్చి గదిలో ఉంచేది. నెమ్మదిగా నీళ్ళలో మార్పు రావటం మొదలైంది. పాల్గొని వంట చేస్తుంటే వంటగది గుమ్మం దగ్గర నిలబడి దొంగచాటుగా చూసేది. పాల్గొని అటు తిరగగానే పారిపోయేది. పాల్గొనికి ఇదంతా చూస్తుంటే ముచ్చటేసేది. ఒకరోజు రాత్రి తీవ్రమైన వర్షం, ఉరుములు. నీళ్ళు గదిలోంచి సన్నగా ఏడుపు వినిపించింది. పాల్గొని పరుగున వెళ్ళి చూసేసరికి నీళ్ళు భయంతో వణుకుతూ చెవులు మూసుకొని మూలన ముడుచుకొని ఉంది. తల్లి చనిపోయిన రోజు కూడా
ఇలాగే వర్షం పడిందని విక్రమ్ చెప్పిన మాటలు పాల్గొనికి గుర్తొచ్చాయి. పాల్గొని నెమ్మదిగా వెళ్ళి నీళ్లు పక్కన కూర్చుంది. ఆమెను బలవంతంగా హత్తుకోలేదు. కేవలం తన చేతిని నీళ్లు తల మీద ఉంచి చిన్నగా నిమిరింది. చిన్నప్పుడు తన తల్లి పాడిన జోలపాటను గొంతులో సన్నగా హామ్ చేయటం మొదలుపెట్టింది. ఆ స్పర్శకు, ఆ పాటకు నీళ్లు వణుకు నెమ్మదిగా తగ్గింది. భయంతో ఉన్న ఆ చిన్నారి చేతులు నెమ్మదిగా ముందుకు వచ్చి పాల్గొని చీర కొంగును గట్టిగా పట్టుకున్నాయి. ఆ రాత్రి పాల్గొని ఒళ్ళు తలపెట్టుకుని నీళ్లు ప్రశాంతంగా నిద్రపోయింది. 10 ఏళ్ల తర్వాత పాల్గొనికి మాతృత్వపు స్పర్శ నిజంగా తెలిసిన క్షణం అది. ఆమె కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలి నీళ్లు నుదుటి మీద పడ్డాయి. 4 రోజులు గడిచాయి. ఇప్పుడు ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. నీళ్లు ఇంకా మాట్లాడడం లేదు, కానీ పాల్గొనికి నీడలా మారిపోయింది. పాల్గొని బట్టలు ఆరేస్తూ ఉంటే నీళ్లు క్లిప్పులు అందించేది. పాల్గొని టీవీ చూస్తుంటే పక్కన కూర్చుని ఆమె చేతిని పట్టుకునేది. విక్రమ్కు ఈ దృశ్యాలు చూస్తుంటే నమ్మశక్యంగా అనిపించేది కాదు. తన కూతురి ముఖంలో మళ్ళీ ప్రశాంత వస్తుందని అతని కల్లో కూడా అనుకోలేదు. ఒక సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ నీళ్లు కోసం ఒక డ్రాయింగ్ కిట్ తీసుకువచ్చాడు. హాల్లో పాల్గొని నీళ్లు కింద కూర్చుని ఉన్నారు. పాల్గొని ఒక కాగితం మీద పెద్ద నెమలి బొమ్మ గీసింది. నీళ్లు తన చిన్న చేతులతో క్రేయాన్స్ పట్టుకుని దానికి రంగులు వేస్తుంది. ఆ రంగులు కాగితం మీదే కాదు, వారిద్దరి జీవితాల్లో కూడా పడుతున్నాయి. బాగా వేసావు కన్నా, ఈ నెమలికి నీలాగే అందమైన కళ్ళు ఉన్నాయి అని పాల్గొని మెచ్చుకోగానే నీళ్లు ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వికసించింది. 3 ఏళ్ల తర్వాత తన కూతురి ముఖంలో నవ్వు చూసిన విక్రమ్ కళ్ళు చెమ్మగిల్లాయి. అతను అక్కడే సోఫా వెనక నిలబడి సైలెంట్గా కన్నీళ్లు తుడుచుకున్నాడు. పాల్గొని తన జీవితంలోకి దేవతల వచ్చిందని అతనికి అర్థమైంది. పాల్గొనికి ఇప్పుడు గతం గుర్తుకు రావటం లేదు. ఆదిత్య తనకు చేసిన అవమానం, విడాకులు, సమాజం ఇవేమీ ఆ మనసును తొలచడం లేదు. ఆ ప్రపంచం మొత్తం ఇప్పుడు నీళ్లు చుట్టూనే తిరుగుతుంది. పొద్దున్నే లేచి ఆమెకు స్నానం చేయించడం, జడ వేయటం, గోరుముద్దలు తినిపించటం ఇవన్నీ ఆమెకు ఓ కొత్త జన్మనిచ్చాయి. తన శరీరంలోంచి పుట్టకపోయినా నీళ్లు తన రక్తంలో భాగమైపోయిందని పాల్గొనికి స్పష్టంగా తెలుస్తుంది. అది ఆదివారం మధ్యాహ్నం. బయట సన్నగా చిరుజల్లు పడుతున్నాయి. ఇంట్లో విక్రమ్ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. హాల్లో సోఫా మీద కూర్చుని ఉంది పాల్గొని. కింద చాప్ మీద కూర్చున్న నీలుకి జడ వేస్తుంది. నీలు కురులు చాలా మృదువుగా ఉన్నాయి. పాల్గొని ఎంతో ప్రేమగా చిక్కు తీసుకుంటూ జడ అల్లుతుంది. ఆ ముఖంలో ఒక ప్రశాంతమైన మాతృత్వం ఉట్టిపడుతుంది. జడ వేయడం పూర్తయిన తర్వాత జడకు రిబ్బన్ కడుతూ ఉండగా ఆ రిబ్బన్ జారి కింద పడింది. పాల్గొని దాన్ని తీయడానికి నెమ్మదిగా కిందకు వంగింది. అదే సమయంలో నీళ్లు వెనక్కి జరగటంతో పాల్గొని నుదురు సోఫా చెక్క అంచుకు గట్టిగా తగిలింది. అబ్బా అంటూ పాల్గొని నొప్పుతో నుదురు పట్టుకుంది. గాయం పెద్దదేమీ కాదు, కానీ ఆకస్మికంగా తగలడంతో కొద్దిగా చురుక్కుమంది. వెంటనే నీలు ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. పాల్గొని నుదురు పట్టుకుని బాధపడ్డం చూసి ఆ చిన్నారి కళ్ళల్లో భయం, ఆందోళన ఒక్కసారిగా పెళ్ళుబికాయి. ఆమె చిన్న చేతులతో పాల్గొని ముఖాన్ని పట్టుకుంది. తన బొట్న వేలుతో పాల్గొని నుదుటి మీద నెమ్మదిగా రుద్దింది. 3 ఏళ్లుగా బంధించబడిన ఆ చిన్నారి గొంతు తల్లికి దెబ్బ తగిలిందన్న ఆందోళనతో ఒక్కసారిగా బద్దలైంది. అమ్మ, దెబ్బ తగిలిందా? ఆ గదిలోని నిశ్శబ్దాన్ని చీలుస్తూ వచ్చిన ఆ ముద్దులొలికే మాటలు పాల్గొని చెవుల్లో అమృతంలా కురిశాయి. ఆ పిలుపులో ఎంత కంగారు ఉందో అంత ప్రేమ ఉంది. పాల్గొని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. నొప్పి ఎగిరిపోయింది. గుండె వేగం పెరిగింది. 10 ఏళ్లుగా ప్రతి గుడిలో, ప్రతి దేవుడి ముందు నన్ను అమ్మ అని పిలిచే ఒక బిడ్డనివ్వు తండ్రి అని ఆమె చేసిన ప్రార్థనలు ఈరోజు ఈ రూపంలో ఫలించాయాం. తన కడుపున పుట్టకపోయినా ఈ బిడ్డ తన తల్లిగా అంగీకరించిందాం. కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు ఉప్పెన్లా తన్నుకు వచ్చాయి. ఏం లేదు కన్నా, ఏం కాలేదు. మళ్ళీ పిలువు, నన్ను మళ్ళీ పిలువు నా తల్లి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ నీలును తన గుండెలకు హత్తుకుంది పాల్గొని. నీలు కూడా తన చిన్న చేతులతో పాల్గొని వైపును గట్టిగా పట్టుకుని అమ్మా అమ్మా అంటూ ఆ భుజం మీద తలవాల్చింది. ఆ క్షణం ఆ గదిలో ఉన్నది 2 మనసులు కాదు, జన్మ జన్మల అనుబంధం ఉన్న ఒక తల్లి, ఒక కూతురు మాత్రమే. వారిద్దరి కళ్ళతో ఆ గదిలో ఒక పవిత్రమైన బంధం పురుడు పోసుకుంది. కానీ విధికి వారి సంతోషం చూసి కన్ను కుట్టినట్టుంది. సరిగ్గా అదే సమయంలో
టీపాయ్ మీద ఉన్న పాల్గుని మొబైల్ ఫోన్ రింగ్ అవటం మొదలైంది. పాల్గుని నీళ్ళును అలాగే హత్తుకొని ఒక చేత్తో కన్నీళ్ళు తుడుచుకుంటూ ఫోన్ వైపు చూసింది. ఫోన్ స్క్రీన్ వెలుగుతుంది. కాలింగ్ ఐడి మీద కనిపిస్తున్న పేరు చూడగానే పాల్గుని శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోయినట్టయింది. ఆ ముఖంలోని ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయి స్థానంలో ఒక తెలియని భయం, ఆశ్చర్యం చోటు చేసుకున్నాయి. స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న పేరు ఆదిత్య. 10 ఏళ్ల బంధాన్ని కాదని వారసుడి కోసం తనను నిర్దాక్షిణ్యంగా వీధిన పడేసిన తన మాజీ భర్త ఆదిత్య. కొత్త జీవితం మొదలుపెట్టి 6 నెలలు కావస్తున్నాం. ఈ సమయంలో తను ముక్కలైపోయినా నెమ్మదిగా అతుక్కుంటున్న ఈ తరుణంలో అతను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? విడాకులన్నీ పూర్తయిపోయాయి కదా. శృతితో వాడికి పెళ్ళి కూడా అయిపోయి ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఏ సునామీ సృష్టించడానికి వాడు తన జీవితంలోకి తిరిగి తొంగి చూస్తున్నాడు. ఫోన్ ఆపకుండా మోగుతూనే ఉంది. పాల్గుని గుండె పెరుగుతుంది. చేతులు వణుకుతున్నాయి. ఆకుపచ్చని బటన్ నొక్కాల వద్దా అన్న మీమాంసలో ఆమె కళ్ళు ఫోన్ స్క్రీన్ మీదే ఆగిపోయాయి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.